ఈ దినాన ఈ 2024 ఆఖరి దినము, ఇంకొక గంట సమయం. ఆయన చేసిన ఉపకారాలను మనం తలపోసుకుంటూ ఉంటే ఒక్కటి కూడా మనం నెరవేర్చామా, ఆయనకు కృతజ్ఞత కలిగి ఉన్నామా లేదా అన్నది అర్థమవుతుంది. 2 ప్రాముఖ్యమైన విషయాల గురించి దేవుడు తెలియచామంటున్నాడు. ఒకటి, నేను తొందరపడి ఏం చేస్తానంట, తొందరపాటు. ప్రతి మనిషిలో తొందరపాటు అనేది ఉంటుంది. గమనించండి, తను చేసే పని విషయంలో, తను మాట్లాడే మాట విషయంలో, తన ఆలోచన విషయంలో, తన నడవడి విషయంలో సమస్తంలో తొందరపాటు అనేది ఉంటుంది. తొందరపాటు ఏం చేస్తుందంటే దేవుని గుర్తు చేయదు, దేవుని వైపు ఆలోచన వెళ్ళదు. ఈ తొందరపాటులో ఈ వ్యక్తికి ఎవరు గుర్తొస్తారంటే తను కలిగిన కష్టంలో, బాధలో, శ్రమలో, ఇరుకులో, ఇబ్బందులో, శోధంలో, సమస్యలో, ఆనందంలో, ఉత్సాహంలో, తను కలిగిన సమస్తంలో మనిషి గుర్తొస్తాడు. అందుకని అంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు స్పష్టంగా చెబుతున్నాడు, నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాడని అనుకుంటున్నాడంట. ఎందుకంటే తొందరపాటు తను ఏం చేస్తుందంటే ఒక మనుషుని వైపు నడిపిస్తుంది, ఒక మనుషుని ఆలోచన వైపు తీసుకెడుతుంది. ఈ దినాన్ని దయచేసి గమనించండి. నీకు కష్టం కలిగినా, నీకు శ్రమ కలిగినా, నీకు బాధ కలిగినా, ఒకవేళ నా అనేవాడు నీకు 1000 మంది ఉండొచ్చు, 1,00,000 మంది ఉండొచ్చు, బందిరికం అంతా ఉండొచ్చు, కానీ వీరందరికంటే గొప్పగా నీ స్థితిని మార్చగలిగిన వాడు దేవుడు ఉన్నాడు అని నువ్వు ఎప్పుడైతే నువ్వు మనస్సు పెడతావో, ఒకవేళ ఈ 2024లో నీకున్న ఆలోచన ప్రకారం ఒకవేళ ఒక మనుషుల వైపు నీ మనసు పెట్టి ఉండొచ్చు, ఒక మనుషులు నమ్మి ఉండొచ్చు, ఒక మనుషుల వైపు ఆలోచన చేసి ఉండొచ్చు, కానీ ఒక ఆయన చేస్తున్న ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటూ 2025లో ప్రవేశించేటప్పుడు యూ డిఫైన్ ఇన్ ది ఎవ్రీ థింకింగ్ అని ఎవ్రీ వర్క్ డిఫైన్ ఇన్ ది గాడ్. దేవుని మీద ఎప్పుడైతే నీ దేవుని మీద నువ్వు ఆధారపడటం ప్రారంభిస్తావో, దేవుడున్నాడని నమ్మి ఆయన ఆనుకుంటావో, ఆయన నీ పట్ల గొప్ప కార్యం చేయడం ప్రారంభిస్తాడు. విద్యను బిడ్డరా, మనిషి యొక్క మనసు నైజం ఎలా ఉండిద్దంటే, రోజున ఒక యవనస్తుడు ఉద్యోగం లేదు, చదువుకున్నాడు. యవనస్తుడు దేవుడు అంటున్నాడు, నా కుమారుడు నా సేవ చేయడానికి రా, బయలుదేరు అన్నాడు. అంటే యవనస్తుడు అన్నాడు, ప్రభా నాకు బాధ్యతలు ఉన్నాయి, నాకు నా తల్లిదండ్రులు పేదరికంలో ఉన్నవారు, వారు ఎంతో నన్ను కష్టపడి చదివించారు. ఇప్పుడు వారు చదివికి తగిన రీతిగా నేను వారికి ఉద్యోగం చేసి వారిని పోషించకపోతే సమాజం నన్ను ఏలెత్తి చూపించింది కనుక నువ్వు నాకు ఉద్యోగాన్ని ఇవ్వు, ఈ ఉద్యోగం చేసుకుంటూ నీ సేవ చేస్తానయ్యా అని ప్రార్థించాడు. దేవుడు ఆ యవనస్తుడికి ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఉద్యోగాన్ని ఇచ్చినప్పుడు ఆ ఉద్యోగంలో పడిపోయి నా కుమారుడు సేవకురా అని పిలుస్తుంది. అంటున్నాడు, ప్రభా నీ మందిరానికి అర్థమే కదయ్యా నేను చేసే పని, పాట పాడాలంటే పాట పాడతా, వాక్యం చెప్పాలంటే వాక్యం చెబుతా, ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేస్తా, ఎందుకంటే సేవ ఏముంది ప్రభా అని చెప్పేస్తాను అన్నాడు. ఉద్యోగం మధ్యలో ఒక 5-6 సంవత్సరాలు మళ్ళీ గ్యాప్ అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ సమయం మళ్ళా దేవుడు పిలిచాడు, ప్రభా ఇగో పిల్లల్ని ఇచ్చావు, పిల్లలు పెరిగి పెద్దోడు అవుతున్నారు, వారి పట్ల నాకు బాధ్యత ఉంది, వారు ఆ బాధ్యత కూడా నెరవేర్చని ప్రభా ప్రస్తుతాన్ని నీ సేవ గంట ప్రారంభించాడు. మళ్ళీ ఆ పిల్లలు పెరిగి పెద్దోడు అయ్యారు, పెళ్లి చేశాడు. ఆ పెళ్లి అయిపోయిన తర్వాత ప్రభు అంటున్నాడు, కుమారుడు ఇప్పటికైనా వస్తావంటే, ప్రభా ఇప్పుడైనా పిల్లలు పెరిగి పెద్దోడయ్యారు, వాళ్ళకి పెళ్లి చేస్తారు కదా, వారికంటూ కాయొక్కమ్మ కాస్తే వాళ్ళు పెట్టుకుని ప్రభా స్తోత్రం అంటూ ఆనందంగా నేను వస్తాను ప్రభా, నీ సేవ చేయమని ఎట్లుంటారు ప్రభా అంటూ ప్రారంభించాడు. ఇలా కొద్ది కాలం గడిచిపోయిన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అంటాడు, మోకాళ్ళు నొప్పులు, షుగరు, బీపీ, అల్సర్ మొత్తం వచ్చేసినాయి. ఇప్పుడు అంటాడు, ప్రభా ఎక్కడికి వెళ్ళమంటో చెప్పయ్యా నీ సేవ చేస్తానంటాడు. ఎక్కడికి వెళ్తాడు అంటాడు, ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి సేవ చేస్తానన్నాడు. ప్రభు అన్నాడు వెంటనే, నాయన ఎక్కడికి వద్దు, ఈ గరుపుల నుంచి జాగ్రత్త దాకా నడుచుకుంటే సేవ చేసిన పో అన్నాడు. ఎక్కడ దాకా? ఈ గరుపుల నుంచి జాగ్రత్త దాకా నడుచుకుంటే సేవ చేయంటే, ప్రభు నడవడానికి కాళ్ళు నొప్పులు, ఒకవేళ మధ్యలో ఏదైనా అలసట వస్తే నీరసం, షుగర్ ఉంది, బీపీ ఉంది ప్రభా, కడుపు లోపల కూడా అలసట ఉంది ప్రభా, నా వల్ల కాదయ్యా. మరి ఏంటి అంటే ఒక మనుషుడు తను ఎలా ఉంటాడో తన అవసరం తీర్చుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తాడే, కానీ దేవుడు ఏం చెబుతున్నాడా, ఏం చేయమన్నాడా మాత్రం అవసరం లేదు. తను చెప్పింది చేయగలిగితే, తను చెప్పిన మాట వినగలిగితే జీవితంలో ధన్యకరమైన స్థితి ఏర్పడుతుందని బైబిల్ సాధిస్తుంది. ఇది నా పరిశుద్ధుడైన దేవుడు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు తెలుసా? చక్కటి మాట, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను నీకేమీ చెల్లింతును. ఈ రాత్రి వేళ ఆయన చేసిన ఉపకారాలకు మనం ఏం చెల్లింతుమో, ఒకవేళ ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు, మనం సహాయం చేస్తానని సహాయం చేయకపోవచ్చు, మాటిచ్చి ఇవ్వకపోవచ్చు, నీకు నిలబడతానని నిలబడకపోవచ్చు, నీకు తోడుగా ఉంచాలని ఉండకపోవచ్చు, కానీ దేవుడు నీకు ఉపకారము చేసేవాడు. ఆమె ఏం చేసేవాడు? ఉపకారం.
దేవుని బిడ్డలారా గమనించండి, పెళ్లిలో ప్రమాణం చేస్తారు. భార్యాభర్తలు ఎంత గట్టిగా ఉంటాయంటే ప్రమాణాలు అంత గట్టిగా ఉంటాయి. వ్యాధులను, లేమిలను, కలిమిలను, సుమములు, సమస్తంలో నీకే నేను భర్తను ఎందును, నిన్ను ఎన్నడూ విడిచిపెట్టను, నీతోనే కాపురం చేయను. చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక రోజున ఇట్టాకే పెళ్లిలో ప్రమాణం చేస్తున్న కొత్త దంపతులు బయలుదేరి అత్త వాళ్ళ ఇంటికి పండగ వచ్చింది. పండగ బయలుదేరారంట. వాళ్ళు అడవి ప్రాంతాలు కూడా వెళ్ళాలి. అడవి ప్రాంతాల నుండి వెళ్ళాల్సి వస్తే భార్యకు తెలుసు అడవి ప్రాంతాల నుండి వెళితే ఎలుగుబంట్లు ఉంటాయి, కాస్త ఇబ్బంది పెడతాయని. భర్తతో చెప్పింది, ఏమండి తొందరగా పెద్దగా వెళ్ళిపోతాము, చీకటి పడక మునిపి అడవి దాటేస్తే మనకి ఎలాంటి ఇబ్బంది ఉంటుందండి అంటే, నేనున్నా నీకు తోడు, ఇంత పెద్ద మగవాడిని పట్టుకుని వెళ్ళి భయపడతావు, ఏదొచ్చినా నేను చూసుకుంటా అంట ప్రారంభించాడు. ఇక భర్త సపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇక భార్య చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. నా భర్త నాకున్నాడు కదా, ఏ అడవి అయితే నాకైంది, ఏదైతే నాకైంది అని చెప్పి సంతోషంగా బయలుదేరి కొంచెం అడవిలోకి వెళ్ళగానే వీడు ఒక చిన్న టార్చ్ చేస్తూ వెళ్తా ఉన్నారు. ఆ టార్చ్కి 2 లైట్లు కనబడతా ఉన్నాయి. ఒక టార్చ్ చేస్తే 2 లైట్లు ఎదురు కనబడతా ఉన్నాయి. ఈయన అంటున్నాడు, ఏమే మనం వేసింది ఒక టార్చ్ కదా, ఏంటి ఎదురు 2 లైట్లు కనబడుతున్నాయి అన్నాడు. ఆ 2 లైట్లు ఏంటి తెలుసండి నీకు అంది. 2 లైట్లు ఏంటి, అవి కూడా మన టార్చ్లకి ఎవరు 2 టార్చ్లు వేసుకొస్తున్నారులే అన్నాడు. 2 టార్చ్లు కాదండి, వచ్చేది ఎలుగుబంటండి. వచ్చేది ఏంటిది, ఎలుగుబంటండి. ఒకవేళ నన్ను కాపాడటం తెలుసు కదండి, ప్రామిస్ చేసావు కదా నన్ను కాపాడతా, అస్సలు నేను కాపాడతా, ఏం భయపడదు, దగ్గర రాని చూద్దాం అని చెప్పన్నాడు. దగ్గర రానే వచ్చింది, ఎలుగుబంటి దగ్గరకు వచ్చింది. ఏం చేయడం ప్రారంభించండి, నీకు చెట్టు ఎక్కడం వచ్చా అన్నాడు. ఏమంటామంట, నీకు చెట్టు ఎక్కడం వచ్చా అన్నాడు. నాకు చెట్టు ఎక్కడం రాదండి అంది. అయితే నాకు వచ్చి నేను ఎక్కుతున్నాను చూడండి, చెట్టు ఎక్కేసాడు. ఏం చేయాలప్పుడు, ప్రమాణం చేస్తాడు కదా కాపాడుతానని చెట్టు ఎక్కుతున్నాడు. ఇక ఈమెకు స్కూల్లో చదువులో ఏం నేర్పించారంటే, ఎలుగుబంటి చచ్చిన శవాన్ని మాత్రం ఏమీ చేయదు, వెంటనే చనిపోయిన శవాలా పడిపోయింది. ఎలుగుబంటి వెళ్ళింది, కాళ్ళ దగ్గర ముక్కు పెట్టి చూసింది, ముందు పెట్టి చూసింది, చెవుల దగ్గరికి వెళ్ళింది, అటు ఇటు చూసింది, అన్నీ అయిపోయి పైన చెడిపోయిన మొత్తం చూస్తా ఉన్నాడు. అన్ని చూస్తా పైగా చూస్తుంది, అన్ని చూస్తా పైగా చూస్తుంది. మాత్రం ఈయన పైనుంచి కింద దిగట్లేదు, ఎలుగుబంటి అక్కడి నుంచి ఆడుతున్నాం. కాసేపటికి ఎలుగుబంటి కాస్త వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయింది అనగానే ఊపిరి పిలుచుకుని పైకి లేచింది. లేవటం తన కిందకి వచ్చి అంటాడు, చెవులో ఏం చెప్తుంది కది అంట ప్రారంభించాడు. ఇలాంటి పిరిగోడితో కాపురం చేయొద్దండి అన్నట, ఇలాంటి పిరిగోడితో కాపురం చేయమని చెప్పింది. చూడు గమనించిన కారణం ఏంటంటే, మనిషి ఒకవేళ ఆ సందర్భంలో నీకు నిలబడాలి అనే పరిస్థితి వచ్చినా, తన ప్రాణం మీదకి వచ్చినప్పుడు తన సమస్య తన దగ్గరకు వచ్చినప్పుడు నిలబడలేని పరిస్థితి వచ్చింది. కానీ అలాంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు, అలాంటి సందర్భం నీకు ఎదురైనప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు దేవుడు కాపాడి క్షేమాన్ని ఇచ్చి మరో నూతనమైన సంవత్సరానికి ఇవ్వబోతున్న దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఏంటి తెలుసా, అది ఉపకారం చేసే దేవుడు అని మరవకుండా మరో సంవత్సరంలో ప్రవేశించు. ఆమేన్. ఇంతకాలం ఉపకారం చేస్తాడే, మరో సంవత్సరం కూడా దేవుడు ఉపకారం చేస్తాడు కదా. మనం నిన్న వీడియో చూస్తాడు, చాలామంది బ్లెస్సింగ్ వర్డ్స్ ఇచ్చారు, ఆశీర్వాద వచనాలు. నూతన సంవత్సరం ప్రవేశించేటప్పుడు ఆశీర్వాద వచనాలు ఇచ్చారు చాలామంది. గమనించండి, చిన్న షార్ట్ వీడియోస్ వచ్చినాయి. అయితే ఒక ఆయన అన్నాడు, దుఃఖంతో ఉండొచ్చు, కష్టంతో ఉండవచ్చు, బాధతో ఉండొచ్చు, 2025 నీకు శాపంగా మారచ్చు అనేసరికి ఆ వీడియో ఊరు చూడటం మానేసింది. ఇప్పుడు ఏం కావాలి మనుషులకి, దీవిస్తానంటే సంతోషం, ముందు పెడతానంటే సంతోషం, చాచిపెడి కొడతానంటే భయం. అమ్మా నీకు అప్పు ఇస్తానంటే హ్యాపీ, నాకు అప్పు ఇస్తామంటే భయం, తీసుకున్నప్పుడు ఇప్పుడు ఇస్తామంటే భయం. మళ్ళీ అట్టితే ఉన్నాడు పొడుగుతాడు, మనకి ఎందుకు అంటాం అనుకుంటాం. గమనించండి, కారణం ఏంటంటే మనిషి ఎప్పుడు చూసినా సంతోషాన్ని కోరుకుంటాడు, తప్పలేదండి. అలాగే తన ఆలోచన కూడా ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, కానీ నెగిటివ్ ఎప్పుడు తెచ్చుకోకూడదు. సమస్యల, కష్టాల, బాధల, ఇరుకుల ఇన్ని సంవత్సరాల దేవుడు వాటి నుంచి విడిపించిన దేవుడు మనం విడిపిస్తాడు. ఉపకారం చేసే దేవుని మనం కలిగి ఉన్నాం. గమనించండి, పరిశుద్ధ లేఖన గ్రంథంలో భక్తులు వారి జీవితంలో జరిగిన ఉపకారాలు, వారి స్థితిగతులను మార్చిన దేవుడు ఈ రాత్రి వేళ దేవుని వాక్యం ఇచ్చిన నీ స్థితిగతులు దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్. వారి జీవితాలు చేసిన ఉపకారాలు దేవుడు నీ జీవితంలో కూడా చేయబోతున్నాడు. ఆమేన్. గమనించండి, కొన్ని ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియదేవుడిలాగా ఆదికాండము 12వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చును, ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళను. దేవుడు గమనించండి, అబ్రహాం అడుగు పెట్టిన చోటకి ఏమొచ్చిందంట,
కరువు వచ్చింది. ఆ సంవత్సరం ఆ దినాన ఆ సమయంలో కరువుతో బాధపడుతూ ఉన్నాడు. కరువుతో బాధపడుతా, దేవుడా ఏ దేశానికి వెళ్ళమన్నా, ప్రాంతానికి వెళ్ళమన్నా వెళ్తున్నానయ్యా, కరువుతో బాధపడుతున్నానయ్యా అని బాధపడుతూ ఉన్నాడు. కరువు ఒకటే అనుకుంటే పర్వాలా, అబ్రహాం గారికి ఇంకో సమస్య ఎదురైంది. ఏంటి ఆ సమస్య అంటే, తన భార్య చాలా అందంగా ఉండటం వలన అక్కడున్న దేశపు రాజు తన భార్యను తీసుకెళ్ళి తన వశపరుచుకుని తన ప్రాణం తీస్తాడేమో, అది ఒక మరణ భయం ఏర్పడింది. మూడవది, అబ్రహాం తన జీవితంలో ఎలా ఉన్నాడంటే ఒంటరివాడైపోయాడు. ఎవరితో తన సమస్యలు పంచుకోవడం కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న అబ్రహాం ఆ సంవత్సరం అలా కాలం గడుపుతుండగా అబ్రహాము స్థితిని చూసిన దేవుడు, అబ్రహాము పరిస్థితిని ఎరిగిన దేవుడు, అబ్రహాము కష్టాన్ని ఎరిగిన దేవుడు, అబ్రహాం యొక్క కరువుని ఎరిగిన దేవుడు, అబ్రహాం యొక్క సమస్యను ఎరిగిన దేవుడు, అబ్రహాం యొక్క మానసిక స్థితిని ఎరిగిన దేవుడు అబ్రహామునకు మేలు చేయడం ప్రారంభించాడు. 16వ వచనం చదువుకుందాం. 16వ వచనం. అతడు ఆమెను వచ్చి అబ్రహామునకు మేలు చేశాను. ఆమేన్. ఏం చేయడం ప్రారంభించాడంట? మేలు చేయడం ప్రారంభించాడు. ఒకవేళ ఈ సంవత్సరం నీ జీవితంలో కష్టము, నష్టము, బాధ, ఇరుకు, ఇబ్బందులు అనుభవిస్తూ ఒకవేళ కాలం గడుపుతూ ఉన్నావా, కరువులతో ఉన్నావా, సమస్యలతో ఉన్నావా, బాధలతో ఉన్నావా, ఇబ్బందులతో ఉన్నావా, అయితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని నీకు ఉపకారం చేయబోతున్నాడు. 2025 దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. ఆమేన్. నీ దుఃఖమును దేవుడు తొలగించబోతున్నాడు. ఆమేన్. నీ ఒంటరితనాన్ని నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. ఆమేన్. నీకున్న మానసిక ఒత్తిడి, శత్రు భయం నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. ఆమేన్. చేయవలసిన పనుకుడే దేవుని మీద ఆధారపడడం. ఉపకారం చేసే దేవుని విడిచిపెట్టకుండా, ఉపకారం చేసే దేవుని వైపు మనసు పెట్టి, ఉపకారం చేసే దేవుని ఆరాధిస్తూ నీ సమయము, నీ యొక్క సమస్తమును దేవునికి కేటాయించి, ప్రభా నీ చేతులుగా అప్పగించుకుంటున్నా, నా పట్ల ఉపకారం చేస్తే దేవుడు ఉపకారం చేయని ఆయన మీద మానుకుంటే 2025లో దేవుడు పరిపూర్ణమైన ఉపకారాలతో దేవుడు నింపుతాడు. ఆమేన్. ఇప్పుడు ఒకవేళ కష్టం, ఇప్పుడు ఒకవేళ దిగులు, ఇప్పుడు ఒకవేళ బాధ, ఇప్పుడు ఒకవేళ ఇబ్బందులు అనుకుంటున్నాడు, ఆ ఇబ్బందిని దేవుడు తొలగిస్తాడు. అబ్రహాముకు మేలు చేయడం ప్రారంభించిన దేవుడు నీకు మేలు చేయడా? తప్పకుండా చేస్తాడు. కారణం ఏంటంటే అబ్రహాము దేవుని మీద ఆధారపడ్డాడు. తన కలిగిన కరువులో దేవుని మీద ఆధారపడ్డాడు, తన ఒంటరితనంలో దేవుని మీద ఆధారపడ్డాడు, తన సమస్యలో దేవుని మీద ఆధారపడ్డాడు. ఈరోజు నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? నీకు కలిగిన శ్రమలో ఎవరి మీద ఆధారపడుతున్నావు? నీకు కలిగిన ఒంటరితనంలో ఎవరి మీద ఆధారపడుతున్నావు? నీకు కలిగిన బాధలో ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఎందుకంటే దీని బిడ్డగా మనల్ని దేవుడు ప్రేమించిన వాడు, మన దేవుడు ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే మనల్ని చాలా గొప్పగా ప్రేమించాడు. మనం ఎంతగా ప్రేమించాడంటే ఆయన ఉచితమైన కృప చూపిస్తూ మనల్ని ప్రేమించిన దేవుడు. ఎందుకంటే ఒకవేళ ఒంటరిగా ఉన్నావా, ఏం దిగులు పడదు. బలపరచబడలేని బలహీనపరచబడుతున్నావా, ఏం బాధపడదు. దేవుడు నిన్ను పిలిచిన దేవుడు గొప్పవాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు గొప్పవాడు. ఎందుకంటే బలహీనులైన మనల్ని దేవుడు పిలిచిన దేవుడు. బలహీనులైన మమ్మును నీవు పిలిచిన దేవుడవు, ఇలలో సాక్షులుగా మమ్మును నిలిపిన దేవుడవు. బలహీనులైన మమ్మును నీవు పిలిచిన దేవుడవు, ఇలలో సాక్షులుగా మమ్మును నిలిపిన దేవుడవు. అలనాడు మోషేపై చూపిన కృప, ఈనాడు మాపై చూపి అద్భుతాలు జరిగించు. అలనాడు మోషేపై చూపిన కృప, ఈనాడు మాపై చూపి అద్భుతాలు
శుచి నిలిపే దేవుడు. ఈ సంవత్సరం రాసిన పాట, 2024 రాసిన పాట. బాగా కుమిలిపోతూ ఉన్న ఒంటరితనంగా నేను మా పాస్టర్ ఇద్దరు కలిసి వేగంతో ఎందుకు సందర్భంలో ప్రభావిస్తున్నాడు నాకు మాట, నీకు తోడుగా నేను ఉన్నాను కదా. ఇప్పుడు ఒంటరి వరకు ఎందుకు అనుకున్నా, నేను ఉన్నాను కదా నీకు తోడు అన్నాడు. అప్పుడు రాసుకున్న పాట. ఎందుకంటే ఒంటరి వాళ్ళము కాము. ఒకవేళ నువ్వు కుమిలిపోతూ బాధపడతా ఉంటే ఆయన నీతో ఉండే దేవుడు. ఆమె ఆయన నిన్ను బలపరిచే దేవుడు. ఆమె ఆయన నిన్ను ధైర్యపరిచే దేవుడు. నిన్ను విడిచేవాడు కాడు. కనుక కలిగిన కష్టంలో, నష్టంలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో అబ్రహామును దేవుడు ఏం చేస్తాడు? ఉపకారం చేస్తాడే కానీ అపకారము చేయలా. కనుక 2025 దేవుడు నిన్ను ఉపకారాలతో నింపబోతున్నాడు. ఆమేన్. ఆ ఉపకారంతో దేవుడు నింపుటకు నిన్ను నడిపించబోతున్నాడు. ఆమేన్. కనుక దయచేసి దేవుని వైపు మనసు దేవుని బిడ్డలారా గమనించండి. రెండవ వ్యక్తిని పరిచయం చేసుకున్నా దేవుని లేఖన గ్రంథం నుంచి అదే ఆదికాండము దేవుని బిడ్డలారా 26వ అధ్యాయము, అదే ఆదికాండం 26వ అధ్యాయము చదవండి. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి 3వ వాక్యం. ఈ దేశమందు పరదేశి వైండుము, నేను నీకు తోడైండి నిన్ను ఆశీర్వదించదును. ఆమేన్. దేవుని బిడ్డలారా గమనించండి. ఆ దేశం ఎలాంటి దేశంలో ఉన్నామన్నాడు తెలుసా దేవుడు? ఎలాంటి ప్రాంతంలో ఉన్నామన్నాడు తెలుసా దేవుడు? ఎలాంటి ప్రదేశంలో నివాసం చేయమన్నాడు తెలుసా? గెరారు అనే దేశంలో ఉన్నామన్నాడు. అక్కడ ప్రజలు ఎలాంటి వారు అంటే బహు భయంకరులు. అబ్రహాము కాలంలో వచ్చిన కరువు మరలా ఆ దేశంలో వచ్చింది. అబ్రహాము కాలంలో ఉన్న ప్రజలు మరలా అదే ప్రజలు అక్కడ ఉన్నారంటే అందమైన స్త్రీ కనబడితే తను తీసుకెళ్ళిపోయి తను వసుకొచ్చుకుంటారు. అలాంటి ప్రజలే అక్కడ ఉన్నారు. అబ్రహాం ఎదుర్కొన్న సమస్యను మరలా తన కుమారుడు ఎదుర్కొంటున్నాడు. గమనించండి, తన కుమారుడు మరలా అదే సమస్యను ఎదుర్కొంటున్న సందర్భంలో దేవాతి దేవుడు తనతో మాట్లాడుతున్నమాట. ఈ దేశం ముందు ఉండు, ఈ ప్రాంతం ముందు ఉండు. ఒకవేళ వాళ్ళ శత్రువులైన ఇబ్బంది పెడుతున్నారా, వారి సమస్య పెడుతున్నారా, వాటిని బాధించే వారు ఉన్నారా, వారి సమస్య రేపే వారు ఉన్నారా, అయితే ఆ దేశం ముందే నువ్వు ఉంచే నీ పట్ల గొప్ప కార్యం చేస్తా దేవుడు చెప్తున్నా మాట. ఏమిటి? ఏ గొప్ప కార్యం చేశాడు దేవుడు? అక్కడ చదువుకున్న 3 గొప్ప కార్యాలు ఇస్సాకు ద్వారా దేవుడు జరిగించాడు. ఒకటి ఏమిటి అంటే గమనించండి, 8-9 వర్షాలు ఒకసారి చదవండి. సారీ అమ్మా, 9 వర్షం 10 వర్షం చదవండి. అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిచి, ఇదిగో ఆమె నీ భార్యయే, ఆమె నా సహోదరి అని ఎలా చెప్పినవి అడుగుగా ఇస్సాకు ఆమెను వచ్చి నేను చచ్చిపోదునేమో అనుకుంటున్నాని. అందుకు అబీమెలెకు ఈ మనుషుల జోలికైనా ఇతర భార్య జోలికైనా వెళ్ళివాడు నిశ్చయముగా మరణ శిక్ష పొందాడు. తన ప్రజలందరికీ ఆజ్ఞాపించను. దేవుడు ఉన్నమన్న చోట ఉంచే, దేవుడు చేయమన్న పనులు చేయడం ప్రారంభిస్తే దేవుడే ప్రతీకారం చేయడం ప్రారంభిస్తాడు. ఆమె దిగులు పడాల్సిన పని లేదు. ఒకవేళ నువ్వు బాధపడుతూ, ఇబ్బంది పడుతూ, సమస్యలతో, కష్టాలతో నలిగిపోతూ ఉన్నావా, ఉపకారం చేసే దేవుడు నీకున్నాడు. ఇస్సాకుకు ఉపకారం చేయడం ప్రారంభించిన దేవుడు నీ జీవితంలో ఉపకారం చేయడా? ఇస్సాకును బలపరిచిన దేవుడు నిన్ను బలపరచడా? అబ్రహాముకు ఉపకారం చేస్తాడు నీకు చేయడా? తప్పుగా చేస్తాడు. నువ్వు నమ్మాల్సింది ఏమిటంటే నాకు ఉపకారం చేసే దేవుడు నాతో ఉన్నాడు. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాకపోయినను నమ్మదగిన వాడు నా దేవుడు ఉన్నాడు. ఆయన నాకు ఉపకారం చేయబోతున్నాడు. ఆమె ఆ ఉపకారాన్ని వచ్చి నువ్వు దేవుని మనసారా స్తుతించాలి. అందుకనే చెప్తున్నాడు. రెండవ విషయం ఏంటంటే ఇస్సాకు ఆ దేశం ముందున్నవాడే ఆ సంవత్సరం ఏం వేశాడంట? విత్తనం వేశాడంట. ఆ దేశం ముందున్నవాడే ఆ సంవత్సరం. అరే ఏనా నా పొద్దాక బయటకు అని తిరుగుతున్నారు, ఏ డ్యూటీ దాన్ని ఇచ్చారు ఎవరన్నా? అందరూ ఒకసారి వస్తుందా? త్వరగా రండి. కానీ గమనించండి, ఆ దేశం ముందున్న వాడు ఏం చేయడం ప్రారంభించారంటే విత్తనం వేస్తారంట. ఈ రోజున ప్రతి బిడ్డగా నీ జీవితంలో ఒకవేళ ఈ సంవత్సరం విత్తనం వేసి అది ఫలభరితంగా రాకపోవచ్చు. ఒకవేళ రాలేకుండా ఉండిపోయిందేమో. నువ్వు నాటిన విత్తనము, ఒకవేళ నువ్వు కాచిన కన్నీరు, ఒకవేళ నువ్వు చేసిన ప్రార్థన ప్రతిఫలం ఒకవేళ ఈ సంవత్సరం నువ్వు చూడలేకపోయేమో.
కానీ నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదం ఏమైంది తెలుసా? ఒకసారి 12వ వచనం చదవండి. 12వ వచనం చదవండి. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నాడే, విత్తనం వేసి ఆ సంవత్సరము 100 అంతల ఫలమును పొందెను. ఆమేన్. దేవుడు 2025 100 అంతల ఫలాన్ని ఇక్కడ ఉన్న మనందరికీ అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్ చెప్దామా? గట్టిగా దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవుడు ఏమైపోతున్నాడు? 100 అంతల ఫలం. ఒకవేళ ఈ సంవత్సరం విత్తనం వేసి నువ్వు ఫలభరితమైన స్థితి అనుభవించలేక బాధపడతా కుంగిపోతాయో, నేను కాచిన కన్నీటికి నా ప్రార్థనకి జవాబు రాలేదే అని ఒకవేళ బాధపడుతున్నావేమో, జవాబు ఇవ్వడానికి దేవుడు ఆ సంవత్సరాన్ని కొరకు సిద్ధపరచాడు. ఆమేన్. ఆ సంవత్సరం ఒక గొప్ప సంతోషకరమైన జవాబు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. గొప్ప ఆశీర్వాదకరమైన జవాబు దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. 100 అంతల ప్రతిఫలాన్ని అనుభవించడానికి దేవుడు నీకు ఒక గొప్ప ప్రణాళికను సిద్ధపరచాడు. ఆమేన్. ఇంటిగా చప్పుడు కూడా ఒకసారి చెప్పాలి. ఏమి ఇవ్వడానికి సిద్ధపరిచాడు? చెప్పాలి. పత్రంలో చెప్పు, నువ్వు ఏడమోక దేవుడు 100 అంతల ఫలం వెళ్ళిపోతున్నాడని చెప్పండి. ఆమేన్. ఆమేన్. చెప్పారా పత్రంలో?